నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. మెగాస్టార్ చిరంజీవి గారు మంచి సక్సెస్లో ఉన్నారు. మనశంకర్ వరప్రసాద్ హిట్కి సంబంధించి సక్సెస్ మీట్లో పాల్గొంటూ రజనీకాంత్ గారి బయోగ్రఫీ గురించి కావచ్చు, తన బయోగ్రఫీ గురించి ఇలాంటి డిస్కషన్స్ వస్తున్నాయి. వాస్తవానికి ఈ మధ్యలో పాడ్కాస్ట్లు అయితే బెటర్ అంటారా, లేదంటే మనకు బయోగ్రఫీ రాయించుకుంటే బెటర్ అంటారా అంటే ఏం చెప్తారు? అంటే రజనీకాంత్ ఏమో సూపర్ స్టారు, ఈయన మెగాస్టార్. అంటే ఇక్కడ చిరంజీవి గారిని మీడియా కలిసినప్పుడు కూడా రజనీకాంత్ గారి ప్రస్తావన రాలా. అక్కడ జరిగింది రజనీకాంత్ గారిది ఏంటంటే వాళ్ళ అమ్మాయి అంది, మా నాన్నగారు ఆటోబయోగ్రఫీ రాస్తున్నారు అని చెప్పి వాళ్ళ అమ్మాయి అంది. అక్కడ రజనీకాంత్ గారికి ఆ సినిమా వచ్చే అవకాశం ఉందని గతంలో రజనీకాంత్ గారు ఒక సందర్భంలో అన్నారు. అంటే ఆటోబయోగ్రఫీ రాయటం వల్ల వక్రీకరణ లేకుండా రాసే అవకాశాలు ఉంటాయి. కాకపోతే చెడుని చెడునిగా, మంచిని మంచిగా రాస్తే గొడవ ఏం లేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళలో గతంలో ఉన్న చెడునంతా రాయకుండా మంచిగా రాసుకుని మహాత్ముడిగా చెప్తూ ఉంటారు. అట్లా కాకుండా జెన్యున్గా అసలు రజనీకాంత్ గారు ఏం స్ట్రగుల్ అయ్యారో ఏంటి అలాంటివన్నీ ఆటోబయోగ్రఫీలో ఉంటే రేపు సినిమా వస్తే హెల్ప్ అవుతుంది. అది అయితే వాస్తవానికి ఇప్పుడు చూసుకుంటే హీరో ధనుష్ గారు ఇళయరాజా గారి యొక్క బయోగ్రఫీ చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అది కూడా అతి తొందరలో రిలీజ్ కాబోతున్న సంగతి కూడా తెలిసిందే. అయితే గతంలో కూడా చూసుకుంటే ధనుష్ గారు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి యొక్క బయోగ్రఫీలో కూడా యాక్ట్ చేయబోతారని చెప్పి ఎంతో టాక్ వచ్చింది. ఎందుకంటే అప్పట్లో చూసుకుంటే మనకి తన అల్లుడు కావచ్చు, ఇప్పటికీ అలాంటి రిలేషన్స్ ఉన్నాయా, లేదా అలాంటి సబ్జెక్ట్ ఏదైనా వస్తే ధనుష్ యాక్ట్ చేసే అవకాశం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? అంటే ధనుష్ రజనీకాంత్ గారి అమ్మాయి విడిపోయినా కానీ సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే యాత్ర, లింగ, రజనీకాంత్ మనవాళ్ళు, వీళ్ళు ధనుస్తూనే ఉన్నారు. వాళ్ళు మన తిరుపతి వచ్చినప్పుడు కూడా వాళ్ళే ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకున్నట్టుగా బిహేవ్ చేశారు. కాబట్టి రజనీకాంత్ గారు బయోపిక్ చేస్తే చిన్నప్పుడు పాత్రల పరంగా వీళ్ళు పనికొచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే యాత్ర, లింగ తర్వాత ధనుష్ కొంత పెద్ద అయిన తర్వాత వాళ్ళని కూడా వాడుకోవచ్చు. ధనుష్ కూడా వాడుకోవచ్చు. కొద్దిగా పోలికలు కూడా ఉంటాయి. యాత్రకి, లింగాకి రజనీకాంత్ పోలికలు ఉంటాయి, ధనుష్ పోలికలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అక్కడ రజనీకాంత్ వరకు అది. ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే చిరంజీవి గారిలో గతంలోనే ఈ టాపిక్ వచ్చింది చిరంజీవి గారి దగ్గర. నేను కూడా అన్నా, నేను గతంలో మొగల్తూరు వెళ్ళినప్పుడు, నేను ఆయన ఫ్రెండ్స్ని కలిసినప్పుడు, రాజా అని ఆయన ఫ్రెండ్ని కలిసినప్పుడు కూడా ఆ విషయాన్ని చిరంజీవి గారు కూడా చెప్పా. నాకు కొంత వివరాలు సేకరించాను కూడా నేను అప్పుడు వెళ్ళినప్పుడు కూడా. అంటే చిరంజీవి గారు ఏమన్నారంటే, నా లైఫ్ స్టోరీకి సంబంధించి కొంత వర్క్ జరుగుతుంది ఆల్రెడీ. అంటే జీకే మోహన్, నివేదిత జైన్ వాళ్ళు కొంత ఆఫీస్ తీసుకుని కొంత వర్క్ చేశారు దాని మీద. కొన్ని వీడియోలు కూడా కరెక్ట్ చేసినట్టు అనిపించింది వాళ్ళు. ఆ వర్క్ జరిగింది. నిన్న కలిసినప్పుడు కూడా చిరంజీవి గారు ఏంటంటే, నాకు పాడ్కాస్ట్లు చేద్దామని కోరిక ఉంది. గతంలో జరిగింది ఏమైందో తెలియదు, ఇది రాలేదు. పాడ్కాస్ట్లు చేద్దామనే కోరిక ఉంది, నాకు ఉంది. తర్వాత డాక్యుమెంటరీ చేద్దామని ఒక కోరిక ఉంది అనే మాటలు వచ్చినాయి. దానికన్నా ముందు ఆయన ఆటోబయోగ్రఫీ లాంటిది రజనీకాంత్ లాగా రాసుకుని ఉంటే రేపు సినిమా చేయడానికి హెల్ప్ అవుతుంది అది. ఎందుకంటే ఆయన ఎవరో ఆటోబయోగ్రఫీ రాస్తారు, కానీ కొంతమంది ఏంటంటే వేరే ఎవరు సహకారం తీసుకుంటారు. జనరల్గా వేరే వాళ్ళు రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి, కానీ తెలియని విషయాలు చాలా ఉంటాయి. ఇప్పుడు బయట వాళ్ళకి తెలిసింది వేరు, ఆయనకి తెలిసింది వేరు. కాబట్టి ఆయన చెప్తూ వేరే వాళ్ళు రాసినా అది బాగుంటుంది. అదే రేపు పొద్దున డాక్యుమెంటరీ చేయాలన్నా లేకపోతే ఇంకోటి చేయాలన్నా, ఇవాళ ఇంత మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో ఇంకా పుస్తకాలంటే అది వేస్ట్ ప్రక్రియ, చదవడం కూడా లేదు. దానికన్నా చిరంజీవి గారు అన్నట్టు పాడ్కాస్ట్లు చేసుకోవటమో, ఆ ఎక్స్పీరియన్సెస్ అన్నీ ఒక విధిగా చేయటం చేస్తే అది మిగిలిపోతుంది. ఉండగానే చేయాలి ఇవన్నీ కూడా. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఈ ఫెసిలిటీ లేదు. ఇప్పుడు చాలా వీడియోల రూపంలో వస్తున్నాయి. ఆయనతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. అట్లా చేస్తే బాగుంటుంది. అయితే వాస్తవానికి ఇలాంటి స్టార్స్ మాత్రం చాలా అరుదుగా ఉంటారు అనుకోవచ్చు. వాస్తవానికి మనం చూసుకుంటే బాలీవుడ్కి అమితాబ్ బచ్చన్ గారు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, లేదా ఇప్పుడు మెగాస్టార్ గారు కావచ్చు, అదే చూసుకుంటే తమిళంలో రజనీకాంత్ గారు కావచ్చు. నిజంగా వీలాంటి వాళ్ళకి సంబంధించి చరిత్ర కూడా ఖచ్చితంగా భద్రపరచాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? 100% ఉంటుంది. ఎందుకంటే భావితరాల వాళ్ళకి తెలియడానికి ఉపయోగపడుతుంది. మనం ఎలా ఉండాలి ఇండస్ట్రీలో అనేది కూడా ఒక అర్థమవుతుంది. ఇలాంటి విషయాలే నిన్న చిరంజీవి గారు కూడా చాలా చెప్పారు. నా అనుభవాలు లేకపోతే నేను ఇన్స్పైర్ చేసిన అంశాలు కూడా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాలి అనే మాట కూడా అన్నారు ఆయన. పైగా ఆయన దావోస్ ఎందుకు వెళ్ళారనే మాట ప్రస్తావన వచ్చినప్పుడు కూడా, నేను దావోస్ ఈ కార్యక్రమం కోసం వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ రాజకీయ పార్టీకి సంబంధించి కొంతమంది కలవటం వల్ల నేను వెళ్ళాల్సి వచ్చింది, కానీ ఆ కార్యక్రమానికి జనరల్గా నేను ఆ కార్యక్రమం లేననే మాట అనుకుంటున్నారు. తర్వాత రాజకీయాలకి సినిమాలకి రెండు చేయటం వల్ల నాకు అసలు కొంతమంది తెలియకుండా పోయింది. అసలు కాజల్ అంటే ఎవరు, తమన్నా అంటే ఎవరు కూడా నాకు తెలియదు. ఖైదీ నెంబర్ 150 చేసినప్పుడు కాజల్ పెట్టినప్పుడు ఎవరి అమ్మాయి అన్నాను నేను. కాబట్టి రాజకీయాలని, సినిమాలని విడివిడిగానే చూడాలి, ఒకే దాంట్లో ఉండాలి ఎవరైనా అనే మాట కూడా అన్నారు.
అంటే ఆయనకి అర్థమైంది 2 ప్రయాణాల వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది అనే దాని మీద అర్థమైంది. అలాగే తను రాబోయే సినిమాల గురించి కూడా చెప్పారు. బాబీతో సినిమా త్వరలోనే స్టార్ట్ అవబోతుందని చెప్పారు. శ్రీకాంత్ వదిల సినిమాకి అని చెప్పారు. ఇలాంటి అంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు నిన్న. సో అదే అంశంలో సందీప్ రెడ్డి వంగ సినిమాలో స్పిరిట్లో ఉండే అవకాశం ఉందని ఏమైనా వచ్చిందా? ఆ స్పిరిట్ ప్రస్తావన అది రాలా. కాకపోతే ఆ సినిమాల గురించి, ఆ జర్నలిస్టులు తనకున్న అనుబంధం గురించి, తర్వాత 50 ఏళ్ల ఉత్సవం చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే కెరీర్ పరంగా ఇంకో 2 years అయితే ఆయన 50 ఏళ్ళు అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. దానికి కూడా భారీగా చేద్దామనే కార్యక్రమం ఉంది. అది మీడియా వాళ్ళ సహకారం మీరుంటే మీరు చేస్తేనే బాగుంటుంది అన్నట్టుగా ఆయన మాటల ద్వారా వ్యక్తమైంది. సో చూద్దాం సార్, మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించి బయోగ్రఫీ అది బుక్స్ రూపంలో రాబోతుందా, పాడ్కాస్టా, లేదా మిగతా ఎలాంటి విధాలుగా రాబోతుందో మరి చూద్దాం. నమస్తే. నమస్తే.